పిల్లలకి ఎంతగానో ఇష్టమైన ఐస్ క్రీమ్‌ని ఇలా హెల్తీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టండి. బయట ఐస్ క్రీమ్ కొనాలంటే వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తారో ఏంటో అని భయమేస్తూ ఉంటుంది. కానీ ఇలా హెల్తీగా ఇంట్లోనే ప్రిపేర్ చేశారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇందులో మనం షుగరు, బెల్లం ఏం యూజ్ చేయం కాబట్టి ఎంతైనా తినొచ్చు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో హాఫ్ కప్ వరకు మకానా తీసుకోవాలి. అలాగే పావు కప్పు పిస్తా పప్పులు, పావు కప్పు జీడిపప్పు పలుకులు, పావు కప్పు బాదం పప్పు పలుకులు వేసుకోవాలి. బాదం పప్పుని పొట్టుతో అయినా వేసుకోవచ్చు, లేదా పొట్టు తీసేసైనా యాడ్ చేసుకోవచ్చు. మనం స్వీట్నెస్కి ఇందులో ఖర్జూరం యాడ్ చేస్తామన్నమాట. ఖర్జూరంని సీడ్స్ తీసేసి ఇలా రుచికి సరిపడా ఖర్జూరాన్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు కోకో పౌడర్, కొంచెం డార్క్ చాక్లెట్ యాడ్ చేసుకున్నాను. చాక్లెట్ లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇందులో 1 కప్ వరకు కాచి చల్లార్చిన పాలని గోరువెచ్చగా ఉన్నప్పుడు యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మూత పెట్టేసి 1 గంట వరకు నాననివ్వాలన్నమాట. 1 గంట పాటు నానిన తర్వాత మూత తీసేసి వీటన్నిటిని మిక్సర్ బ్లెండర్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మరీ ఎక్కువసేపు గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అందులో ఉన్న పలుకులన్నీ మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకొని తీపి సరిపోకపోతే ఇంకొక 4, 5 ఖర్జూరాలని ఇత్తు తీసేసి యాడ్ చేసుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక ఎయిర్ టైట్ బాక్స్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇందులో కొంచెం చాకో చిప్స్ యాడ్ చేసుకోవాలి. చూడటానికి బాగుంటుంది కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అలాగే కొన్ని చాక్లెట్ స్ప్రింకిల్స్, ఇవేమీ లేకపోతే మీ దగ్గర ఉన్న చాక్లెట్ని గ్రేట్ చేసైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బాక్స్కి మూత పెట్టేసి 7 to 8 అవర్స్ లేదా ఓవర్ నైట్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసి సర్వ్ చేసుకుంటే టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఇది ఒక మూత తీసి చూపిస్తున్నాను చూడండి, ఎంత సాఫ్ట్గా వచ్చిందంటే అంత సాఫ్ట్గా వచ్చింది. చాలా యమ్మీగా ఉంది. పిల్లలు కూడా ఐస్ క్రీమ్ అని అడిగినప్పుడు మనం పద్దాక బయట కొనివ్వకుండా ఇలా హెల్దీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెడితే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. రెసిపీ నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.